ఎన్ఎంఎంఎస్. రెయిన్ గేజ్ ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. రెయిన్ గేజ్ సహాయంతో వర్షపాతాన్ని కొలుస్తారు. సెకండ్ పాయింట్ తీసుకుంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త. 6 శాస్త్రవేత్త 6. థర్డ్ పాయింట్ తీసుకుంటే ఆర్ద్రత అంటే గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో ఉండే నీటి ఆవిరి లేదా తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత. ఫోర్త్ పాయింట్ తీసుకుంటే ఆర్ద్రతను హైడ్రోమీటర్తో కొలుస్తారు. ఆర్ద్రత హైడ్రోమీటర్తో కొలుస్తారు. ఆర్ద్రతను మెజర్ చేసే దేంతో? హైడ్రోమీటర్. అనిమోమీటర్ను ఉపయోగించి గాలి వేగాన్ని దిశను కొలుస్తారు. పవన వేగాన్ని దిశను కొలుస్తారు. అనిమోమీటర్. విండ్ వెలాసిటీ అంటాం. విండ్ స్పీడ్ను కొలిచేది దేంతో? అనిమోమీటర్. అనిమోమీటర్ను ఉపయోగించి పవన వేగాన్ని దిశను కొలుస్తారు. భారత వాతావరణ శాఖ వారు శీతోష్ణ స్థితిలోని మార్పులను తెలియజేస్తారు. అట్లాగే రెయిన్ గేజ్ ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. రెయిన్ గేజ్నే మనము యూడోమీటర్ అంటాము. రెయిన్ గేజ్ని యూడోమీటర్ అని కూడా అంటారు. యూడోమీటర్. ఇంకా రెయిన్ గేజ్నే మనము పల్వనోమీటర్ అని కూడా అంటారు, లేదా పల్వనోమీటర్ అంటారు. ఇంకా రెయిన్ గేజ్నే ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు, లేదా ఆంథ్రోమీటర్ అంటారు. ఒక పాయింట్, ప్రస్తుతం జరిగే వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను ఏమంటారు? వెదర్ రిపోర్ట్ అంటారు. వాతావరణ వివరాలను తెలియజేసే
నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. వెదర్ రిపోర్ట్ అంటారు. తర్వాత శీతోష్ణ స్థితి అంటే చల్లటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. శీతోష్ణ స్థితి గల రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. కోల్డ్ వెదర్ ఉంటుంది అక్కడ, అట్లాంటి రాష్ట్రం ఇది జమ్మూ కాశ్మీర్. ఎండ ఎక్కువగా ఉండే తేమ ప్రాంతంలోని ప్రజలు ఏ దుస్తులు ధరించాలి అంటే నూలు దుస్తులు ధరించాలి. ఎండ ఎక్కువగా ఉండే తేమ ప్రాంతంలోని ప్రజలు నూలు దుస్తులు ధరించాలి. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు అనే పాఠం తీసుకుంటే, విద్యుత్ ప్రవాహం ఫలితాలు అనార్ద్ర ఘటము రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. అనార్ద్ర ఘటం డ్రై సెల్ అనేది అనార్ద్ర ఘటము రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. బ్యాటరీ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే బ్యాటరీ అంటారు. తర్వాత టార్చ్ లైట్లో ఘటాలు ఎట్లా కలపబడతాయి? శ్రేణిలో కలపబడతాయి. టార్చ్ లైట్లో ఘటాలు శ్రేణిలో కలపబడతాయి. శ్రేణి అంటే సిరీస్లో కలపబడతాయి. తర్వాత స్విచ్ అనేది ఒక సరళ విద్యుత్ పరికరము.
వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి లేదా కొనసాగించడానికి స్విచ్ ఉపయోగపడుతుంది. స్విచ్ అనేది వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి లేదా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. అంటే స్విచ్ అనేది కరెంటును ఆపేస్తుంది లేదా పోనిస్తుంది, ఉపయోగపడును. తర్వాత శ్రేణి సంధానము అంటే ఇట్లా ఉంటుంది. శ్రేణి సంధానం, సిరీస్ అంటారు. ఘటాలను ఇట్లా కలుపుతాము. ఇది శ్రేణి సంధానము అంటారు. అదే సమాంతర సంధానము అంటే సమాంతర సంధానం. కలపబడతాయి. సమాంతర సంధానం అంటే ఈ విధంగా ఉంటాయి. ఓకే. లెక్లాంచ్ ఘటం యొక్క మెరుగుపరచబడ్డ రూపమే అనార్ద్ర ఘటము అంటాం దాన్ని. ఈ అనార్ద్ర ఘటంలో జింక్ రుణ ధ్రువంగాను కార్బన్ ధన ధ్రువంగాను పనిచేస్తాయి. జింక్ అనేది రుణ ధ్రువంగా క్యాథోడ్గా, కార్బన్ అనేది ధనధ్రువంగా యానోడ్. యానోడ్గా పనిచేస్తుంది. తర్వాత బల్బులో ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. బల్బులో ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది.
విద్యుత్ బల్బులో టంగ్స్టన్ లోహ ఫిలమెంట్ ఉంటుంది. అంటే ఫిలమెంట్ దేంతో తయారు చేయబడుతుంది? టంగ్స్టన్ తోటి. అది బల్బు యొక్క 2 ధ్రువాలకు కలపబడి ఉంటుంది. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఏంటిది? టంగ్స్టన్తో చేయబడుతుంది. విద్యుత్ బల్బులో టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. టంగ్స్టన్ లోహ ఫిలమెంట్ ఉంటుంది. బల్బులో ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. తర్వాత మనము ఘటము సింబల్ తీసుకుంటే ఘటము సింబల్ ఎట్లుంటుందంటే ఇది ఘటము అంటాం. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ సింబల్ తీసుకుంటే బ్యాటరీ ఇది బ్యాటరీ అంటాం. బ్యాటరీ సింబల్. నెక్స్ట్ ఫ్యూజ్ సింబల్ తీసుకుంటే ఫ్యూజ్ అంటే కరెంట్ ఫ్యూజ్ ఉంటుంది. కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ ఏమవుతుంది? కాలిపోతుంది. ఫ్యూజ్ సింబల్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ స్విచ్ సింబల్ ఎట్లా ఉంటుంది? స్విచ్ సింబల్ తీసుకుంటే ఇది స్విచ్ సింబల్. స్విచ్ ఇట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిలమెంట్ లేని విద్యుత్ పరికరం ఏంటిది అంటే ట్యూబ్ లైట్. ఫిలమెంట్ లేని విద్యుత్ పరికరం ఏంటిది? అది ట్యూబ్ లైట్. విద్యుత్ పరికరం ఆన్సర్ ట్యూబ్ లైట్ అని రాసుకో. అంటే ఇంకా వేరే ఆన్సర్లు ఇస్త్రీ పెట్టే, హీటరు, ఎలక్ట్రిక్ కుక్కరు అని ఇస్తారు. వాటన్నిటిలో ఫిలమెంట్ ఉంటుంది. ట్యూబ్ లైట్లో ఫిలమెంట్ ఉండదు. ఫిలమెంట్ ఉండదు దాంట్లో. నెక్స్ట్ విద్యుత్ పరికరాల్లో ఫిలమెంట్గా ఉపయోగించే పదార్థం ఏంటిది? ఫిలమెంట్గా నిక్రోమ్ను ఉపయోగిస్తారు. విద్యుత్ పరికరాల్లో ఫిలమెంట్గా ఉపయోగించే పదార్థం ఏంటిది? అది నిక్రోమ్. తర్వాత గృహాలలో విద్యుత్ దీపాలను అమర్చు విధానం అంటే మన ఇళ్ళలో కరెంట్ ఎట్లా అమరుస్తారు? ప్యారలల్లో అమరుస్తారు కరెంట్ వైర్లను. కరెంట్ కనెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఒక సమాంతర పద్ధతి లేదా ప్యారలల్ అంటారు. గృహాల్లో దీపాలను ఎట్లా అమరుస్తారు? విద్యుత్ దీపాలను
సమాంతర పద్ధతి ప్యారలల్లో అమరుస్తారు. గృహాలలో విద్యుత్ దీపాలను అంటే బల్బులను వీటిని సమాంతర పద్ధతిలో అమరుస్తారు. అంటే సమాంతర పద్ధతి అంటే ఇంగ్లీష్లో ప్యారలల్ కనెక్షన్. పద్ధతిలో అమర్చుతారు. తర్వాత డైనమో మోటార్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే మైకేల్ ఫారడే. డైనమో మోటార్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మైకేల్ ఫారడే. మైకేల్ ఫారడే. నెక్స్ట్, విద్యుత్ వలయాలను రక్షించే పరికరము ఏది అంటే ఫ్యూజ్. ఫ్లక్చువేషన్స్ కరెంట్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఫ్యూజ్ కాలిపోతే అక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. విద్యుత్ వలయాలను రక్షించే పరికరం ఏంటిది? ఫ్యూజ్ రక్షించు పరికరం ఫ్యూజ్. నెక్స్ట్, విద్యుత్ వలయ రక్షణకు కావలసినవి ఎంసీబీ అనేది కావాలి. ఎంసీబీ అంటే రక్షణ పరిధి దాటి విద్యుత్ ప్రవహిస్తే తమంతట తామే అవి స్విచ్ ఆఫ్ అవుతాయి. ఈ ఎంసీబీ అనేవి రక్షణ పరిధి దాటి విద్యుత్ ఎక్కువగా ప్రవహించింది అనుకోండి, అవి ఏమవుతాయి? ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. అంటే విద్యుత్ వలయ రక్షణకు కావాల్సింది ఏంటి? ఎంసీబీ. రక్షణకు కావాల్సింది ఎంసీబీ. విద్యుత్ ఆదాకు వాడవలసినవి ఏంటివి? మనం విద్యుత్ ఆదా చేయాలి అంటే కరెంట్ ఎక్కువ కాలొద్దు అంటే ఎటువంటి బల్బులు వాడాలి? ఫ్రిడ్జ్ వాడనా, ఏసీ వాడనా, సిఎల్ఎఫ్ బల్బు వాడనా, టంగ్స్టన్ బల్బు వాడనా అంటే సిఎల్ఎఫ్ బల్బులు వాడాలి. విద్యుత్ ఆదాకు వాడవలసినవి ఏంటివి? సిఎల్ఎఫ్ బల్బులు. అంటే విద్యుత్ తగ్గించుకోవాలి, విద్యుత్ పొదుపుగా వాడాలంటే ఏం చేయాలి? సిఎల్ఎఫ్ బల్బు వాడాలి. విద్యుత్ ఆదాకు వాడవలసినవి సిఎల్ఎఫ్ బల్బు. తర్వాత విద్యుత్ వినియోగ ప్రమాణం అంటే మనం విద్యుత్ అంటే పవర్ కరెంట్ ఎలక్ట్రిక్ పవర్ని కొలిచే దాన్ని ఏమంటాము? వాటేజ్ అంటాం. వాట్స్లో కొలుస్తాం. విద్యుత్ వినియోగ ప్రమాణం అంటే విద్యుత్తును ఎంత వాడాము అనేది కొలిచే ప్రమాణం ఏంటిది? వాటేజ్. విద్యుత్ వినియోగ ప్రమాణం పవర్కి, ఎలక్ట్రిక్ పవర్కి ప్రమాణం వాటేజ్. వాట్ అంటాం దాన్ని, వాటేజ్ లేదా వాట్, WATT, వాట్స్లో కొలుస్తాం. గృహాల్లో విద్యుత్ వినియోగ ప్రమాణం ఏంటి అంటే మనం గృహాల లోపల విద్యుత్ వినియోగాన్ని దేంట్లో కొలుస్తాం? కిలోవాట్ గంటలో కొలుస్తాం. అంటే 1 కిలోవాట్ గంట అంటే 1 యూనిట్ అన్నట్టు. గృహాల్లో విద్యుత్ వినియోగ ప్రమాణం దాన్ని కిలోవాట్ గంటల్లో కొలుస్తాం గృహాల లోపల. అంటే కిలోవాట్ అవర్ అంటాం దాన్ని, KWH.
అంటే 1 కిలోవాట్ అవర్ అంటే ఏంది అన్నట్టు, 1 యూనిట్ విద్యుత్ అన్నట్టు. కిలోవాట్ అవర్లో కొలుస్తాం. నెక్స్ట్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏంటిది? మోటార్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏంటిది? మోటార్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం మోటార్. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏంది? డైనమో. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏంటిది? డైనమో. పరికరం డైనమో. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం ఆధారపడని అంశం ఏంటిదంటే, 1 పదార్థ స్వభావము అన్నాడు, 2 ఆకారం అన్నాడు, 3 పొడవు, 4 మందం అన్నాడు. ఆకారం మీద ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం ఆధారపడదు. ఓకేనా? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏంటిదని చెప్పాము? ఘటం. రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఘటము. శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం లేదా మార్చేది ఏంటిదంటే ఘటం. ఘటం అంటే సెల్.